రాజకీయాల్లో ఒక నాయకుడి మౌనం కొన్నిసార్లు పదునైన మాటల కంటే ఎక్కువ శబ్దం చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ముఖ్యంగా కొన్ని విషయాలపై కొందరు నాయకులు మౌనం వహిస్తున్న తీరు ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ హాట్ టాపిక్స్ వరకు ఎప్పుడూ చురుగ్గా స్పందించే నాయకులు కూడా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం ప్రజలను ఆలోచింపజేస్తోంది. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఉండే విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక రకరకాల సంప్రదింపులు, హాట్లైన్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంతో వైఎస్ షర్మిలమ్మ గారికి హాట్లైన్ ఉందా, ఏబిఎన్ రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా అధినేతలతో రహస్య సంభాషణలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ఒకరిపై తీవ్ర విమర్శలు చేసిన నాయకులే ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం లేదా వారిని సమర్థించడం రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. పగలొక మాట రాత్రొక మాట అనే నానుడికి ఇదే ప్రధాన కారణం. ఇది రాజకీయ విశ్వసనీయతపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. వైఎస్ షర్మిలమ్మ గారి విషయంలోనూ ప్రజలకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఒకప్పుడు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు అధికార కూటమి ప్రభుత్వంతో ఆమె వ్యవహరిస్తున్న తీరు, చంద్రబాబు నాయుడు గారిపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఆమె హాట్లైన్లు ఎవరితో ఉన్నాయి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని రాజకీయ సంబంధాలు ఎంత బలంగా ఉంటాయంటే టెలికాం కంపెనీలు కూడా షాక్ అవుతాయేమో. ఒక నాయకుడి ఫోన్ బిల్లు, కాల్ హిస్టరీ చూస్తే ఆ నాయకుడి రాజకీయ జీవితంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రజలకు సిగ్నల్ కట్ కాకుండా ఉండాలంటే ముందు నాయకులు తమ లైన్ కనెక్షన్ ఎవరితో ఉందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తమ హాట్లైన్ల గురించి బహిరంగంగా మాట్లాడిన తర్వాతే ఇతరులపై విమర్శలు చేసే నైతిక హక్కు వారికి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలకు నిలకడైన పారదర్శక రాజకీయాలు కావాలి. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నిజాయితీ ఉండాలి. అప్పుడే ప్రజలు నాయకులపై నమ్మకం ఉంచుతారు. లేకపోతే మౌనం వెనుక మర్మమేమిటి అనే ప్రశ్నలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి.